హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఈ దుర్గ ఏంటి అసలు నన్ను ఇంతలా వేధిస్తూ ఉన్నాడు, అసలు నాకు ఎటువంటి సంబంధం లేనిది ఇలా నా పైన నిందలు వేస్తూ ఉన్నారు, అసలు నేను ఏం చేయాలి ఇప్పుడు అనేసి ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటుంది. అసలు నా జీవితం ఏమైపోతుందో నాకు అర్థం కావడం లేదు, ఇలాంటి జీవితం అవసరమా నాకు అనేసి ఇంకా నేను ఇప్పుడు అసలు బ్రతకాలని లేదు, అసలు నేను చావడమే మెయిన్, దీనికి ఫుల్ స్టాప్ అనేసి ఇంకా ఓ చెరువు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా అటు నుండి వెళ్తున్న విక్రమ్ ఏంటి రాధలాగా అనిపిస్తుంది, రాధ ఇక్కడికి ఎందుకు వస్తుందిలే అనేసి మళ్ళీ అనుకుంటాడు. కానీ బాగా చూసేసరికి అయ్యో రాధ ఏంటి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి రావడం ఏంటి అనేసి ఇంకా పరిగెత్తుకుంటూ వెనకాల రాధా అనేసి పరిగెత్తుతూనే ఉంటాడు. కానీ అంతలోనే చెరువులోకి దూకేస్తుంది రాధ. ఇంకా విక్రమ్ కూడా వెంటనే చెరువులోకి దూకేస్తాడు. ఇంకా రాధా అంటూ మొత్తం వెతికి ఇంకా రాధని బయటికి తీయడం జరుగుతుంది. ఇంకా రాధని బయటికి తీసిన తర్వాత తను బాగా నీళ్లు మింగడంతో ఇంకా తన ఎదపైన కడుపు మీద ఇంకా చేతితో నొక్కుతూ వాటర్ మొత్తం బయటికి తీసిన తర్వాత ఎందుకు ఇలా చేసావు రాధా అనేసి అడుగుతూ ఉంటే మళ్ళీ ఏం చేయమంటారు విక్రమ్ గారు, అసలు ఆ దుర్గ ఏంటి నా వెంట పడుతున్నాడు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఈ విధంగా అనుమానిస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను, అసలు నేను ఎందుకు బ్రతుకుండాలి చెప్పండి విక్రమ్ గారు అనేసి అంటూ ఉంటే నీ పైన పడ్డ నిందని నువ్వు తుడిపేసుకుంటానన్నావు, ధైర్యవంతురాలివి అనుకున్నాను, కానీ నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు, నేను చెప్పాను కదా నీకు నేను తోడున్నాననేసి, ఎందుకు ఇలా చేసావు రాధా, అసలు నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, మరొకసారి నువ్వు ఇలా చేస్తే నా మీదొట్టే అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. దాంతో ఇంకా పద ఇంటికి వెళ్దాం అనేసి ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.